సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. శ్రీ సత్యసాయి జిల్లా సంజీవపురం రాత్రి బస ప్రాంతం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగబోతుంది. సంజీవపురం విడిది కేంద్రం నుంచి బయలుదేరి బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల మీదుగా సాయంత్రానికి కదిరి చేరుకోబోతుంది బస్సు యాత్ర. అనంతరం తనకల్లు, నల్లచెరువు మండలాల మీదుగా యాత్ర కొనసాగుతూ చిత్తూరులో ప్రవేశిస్తుంది. చిత్తూరు జిల్లా చీకటి మానుపల్లిలో రాత్రి బస చేస్తారు సీఎం జగన్. సంజీవపురం నుంచి బత్తలపల్లి, రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల, అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టల, మలకవేముల మీదుగా పట్నం నడింపల్లి చేరుకుంటారు సీఎం జగన్. పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటకుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి కదిరి పట్టణం చేరుకుని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మైనారిటీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఆ తర్వాత మోటుకపల్లి మీదుగా జోగన్నపేట, ఎస్ ములకలపల్లి మీదుగా చీకటి మానుపల్లికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు సీఎం జగన్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ 5వ రోజుకు చేరుకుంది. నిన్న ఈస్టర్ సందర్భంగా బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్ ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఝాన్సీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. నిన్న ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం వద్ద విడిది కేంద్రం నుంచి ప్రారంభంగా ఉన్న బస్సు యాత్ర బత్తలపల్లి, అలాగే ముదిగుబ్బ మండలాలకు పలు గ్రామాల మీదుగా కొనసాగనున్న బస్సు యాత్ర రాత్రికి కదిరి చేరుకుంటుంది. కదిరిలో ఇఫ్తార్ విందు వైసీపీ అభ్యర్థి మబ్బుల ఆధ్వర్యంలో మైనార్టీల ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్ర కొనసాగుతుంది. నల్లచెరువు మండలం మీద కొనసాగి లాస్ట్కు అనంతపురం జిల్లా బార్డర్ చీకటిమానిపల్లి వద్ద విడిది కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఈరోజు దాంతోపాటుగా కదిరిలో ఇఫ్తార్ విందు కార్యక్రమం అనంతరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు. అలాగే వైసీపీ తీర్థం పుచ్చుకున్న అనంతరం అటు టీడీపీ కొంతమంది టీడీపీ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో జరుగుతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఇది ఇప్పటివరకు ఈ రోజున్న సమాచారం అని చెప్పొచ్చు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ జగదీష్.